హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆ ఛానల్ మన స్టార్స్. నేను మీ యాంకర్ రఘువేముల. ఈరోజు గెస్ట్ ప్రత్యక్షంగా మనం ఈ పర్సన్ని చూడకపోయినా ప్రతిరోజు ఒక చుట్టంలా మనకు వినిపిస్తూనే ఉంటుంది ఈ వాయిస్. తెర వెనక తన వాయిస్తో మెస్మరైజ్ చేస్తూ అనతి కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఈ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఆయనే గౌతమ్ గారు మనతో ఉన్నారు. గౌతమ్ గారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి. హలో రఘు, హాయ్. ఎలా ఉన్నారు? యా, ఐఎమ్ గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, అడగగానే వచ్చారు, మీ టైంని కేటాయించినందుకు. Yeah. రీసెంట్గా ప్రభాస్ గారు నటించినటువంటి ఆది పురుష్ మూవీ ఎస్, స్టార్టింగ్లో వచ్చే వాయిస్, ఆ మూవీ స్టార్ట్ అయ్యేది మీ వాయిస్ అని అవును చాలా కొద్ది మందికి తెలుసు. అవును. మరి మన ప్రోగ్రామ్, మన ఇంటర్వ్యూ కూడా సేమ్ మీ వాయిస్తోనే స్టార్ట్ చేద్దాం. ఆ ఆది పురుష్. తప్పకుండా రఘు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, అలాగే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఎందుకనంటే ఆదిపురుష్ లాంటి ఒక ఎపిక్ మూవీకి ఫస్ట్ ఇంట్రొడక్షన్ స్టార్టింగే అసలు కథ మొదలవడమే నా స్వరంతో మొదలవడం అనేది నాకు చాలా హ్యాపీనెస్. అది ఎంతమందికి తెలిసినా తెలియకపోయినా, బట్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ. సో ఆ సినిమా అందరికీ తెలిసిన ఆదిపురుష్ ఫిలిం స్టార్టింగ్ అసలు కథ ఎలా స్టార్ట్ అవుతుంది అనే దగ్గర నుంచి నా వాయిస్తో ఇట్లా ఉంటుంది. ఓకే. భరతవర్ష చరిత్ర మహోజ్వల కీర్తికి నిలయం. ఈ చరిత్రలోని మహోన్నత అధ్యాయం మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రునికి అంకితం. ఈ గాథ మరియు శ్రీరామచంద్రుని యశోగానం ఎన్ని కోట్ల పుటలు పూరించినా పూర్తి కానిది. వాక్కుకి నాదానికి అతీతం శ్రీరాముని గొప్పతనం. అయినా ఆ నామం నిత్యం అందరి మాటల్లో వినిపిస్తుంది, నాదంలో చేరి మనల్ని అలరిస్తుంది. ఎవరెలా రాముణ్ణి వారి హృదయంలో దర్శించారో వారలా రామకథని ఆవిష్కరించారు. హరి అనంతం, హరికథామృతం అనంతం, రమణీయమైన రామగాథ మహిమాన్వితం. సో ఈ వాయిస్తో ఆదిపురుష్ ఫిలిం స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అని అంటే, డైరెక్టర్ యొక్క ఇంటెన్షను మీ దృష్టిలో రాముడు ఒకలా కనిపిస్తారు, నా దృష్టిలో రాముడు ఒకలా కనిపిస్తారు. మన విగ్రహాలు తీసుకున్న సౌత్ సైడ్ దేవుడి విగ్రహాలన్నీ ఒకలా ఉంటాయి, నార్త్ సైడ్ ఒకలా ఉంటాయి. వాళ్ళలా ఊహించుకున్నారు, వాళ్ళు ఎలా ఊహిస్తే ఆ విధంగా ఉంటుంది. సో ఈ కథ కూడా ఏంటంటే, మాకు ఈ విధంగా మేము ఆవిష్కృతం చేసాము రామకథని, మేము ఇలా ఊహించుకున్నామని చెప్పేసి చెప్పడం కోసం ఒక డిస్క్లైమరే ఈ స్టోరీ స్టార్టింగ్ అనమాట. సో దాంతో మూవీ స్టార్ట్ అవుతుంది. అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఈ విషయం ఈరోజు మీ ద్వారా అందరికీ తెలిసేలా చేశారు. అది కూడా ఒక చక్కటి సమయంలో, అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో ఇది రావడం నిజంగా హ్యాపీ. కమింగ్ టు మీ కెరియర్, అసలు యాజ్ ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారండి? యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్ నా కెరియర్ 2011లో స్టార్ట్ అయింది. బట్ దానికన్నా బిఫోర్ కూడా అప్పుడప్పుడు డబ్బింగ్స్ చెప్తూ ఉన్నాను. 2009 నుంచి 10 అలా కొంచెం చెప్పాను. బట్ యాజ్ అ ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ 2011లో నేను స్టార్ట్ చేశాను. డబ్బింగ్ యూనియన్ మెంబర్, అంటే 24 క్రాఫ్ట్స్ ఉంటాయి ఫిలిం ఇండస్ట్రీలో, అందులో డబ్బింగ్ కూడా ఒక క్రాఫ్ట్. అందులో ఒక యూనియన్ మెంబర్ నేను. ఓన్లీ ఆ యూనియన్ మెంబర్స్ మాత్రమే డబ్బింగ్ చెప్పే అవకాశాలు, అర్హత రెండు ఉంటుంది. సో అలా ఇప్పటికి నేను 2011 నుంచి 2024 జనవరి వరకు అరౌండ్ 525, లెట్స్ సే 500+ ఫిలిమ్స్ నేను డబ్బింగ్ చెప్పడం జరిగింది. అందులో దాదాపు 260-270 సినిమాలకి మెయిన్ లీడ్స్కి డబ్బింగ్ చెప్పడం జరిగింది. అందులో స్ట్రైట్ తెలుగు ఫిలిమ్స్ ఉన్నాయి, తమిళ్ టు తెలుగు, కన్నడ టు తెలుగు, హిందీ టు తెలుగు, మలయాళం టు తెలుగు, ఇలా అన్ని లాంగ్వేజెస్, ఇంగ్లీష్ టు తెలుగు డబ్బింగ్ ఫిలిమ్స్ కూడా చెప్పడం జరిగింది. అండ్ ఇప్పటికి దాదాపు ఒక 12 నుంచి 15 వెబ్ సిరీస్లో మెయిన్ లీడ్స్కి చెప్పడం జరిగింది, ఇంగ్లీష్ టు తెలుగు అట్లా. ఫర్ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, తర్వాత ఇంకా డిస్నీ హాట్స్టార్, ఆహా, వీటన్నిటిలో. సో ఇది నా జర్నీ అయితే అట్లా స్టార్ట్ అయింది. బట్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ అ రేడియో జాకీ ఇన్ రేడియో మిర్చి. 3 years అక్కడ వర్క్ చేశాను. దాని తర్వాత I moved to iNews channel as a entertainment programs anchor, not as a news presenter కాదు, బట్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్కి యాంకర్గా చేస్తూ, దాని తర్వాత ప్యారలల్గా ఇది 2011 నుంచి నేను డబ్బింగ్ ఆర్టిస్ట్గా నా కెరియర్ని స్టార్ట్ చేసి, నౌ ఐఎమ్ ఎ ఫుల్ టైమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ అ ప్రొఫెషనల్ వాయిస్ యాక్టర్. సో మీరు ఇందాక చెప్తున్నట్టు ఆల్మోస్ట్ ఒక 15+ వెబ్ సిరీస్కి మీరు చెప్పారు కాబట్టి, అమెజాన్ ప్రైమ్ కానీ డిఫరెంట్ ఓటీటీస్. రీసెంట్గా ప్రియాంక చోప్రా గారు నటించినటువంటి ఓటీటీతో చెప్పారు కదా, సో దాని గురించి చెప్పండి. సో అందులో హీరో రిచర్డ్కి నేను చెప్పాను. సో అది ఏంటంటే, ఇట్స్ లైక్, అంటే ఐ థింక్ ప్రియాంక చోప్రా నటించిన ఫస్ట్ వెబ్ సిరీస్ అనుకుంటా, అంటే ఆల్ ఓవర్ ది వరల్డ్ చాలా
చాలా హై బడ్జెట్ వెబ్ సిరీస్ అది సిటడెల్. ఓకే. ఇట్స్ లైక్ డిఫరెంట్ స్పై ఒక ఆర్గనైజేషన్ సిటడెల్ అనేది. చాలా బాగుంటుంది. అది ఇప్పుడు పార్ట్ 1 అయిపోయింది. ఓకే. అయితే అది మంచి పేరు వచ్చింది నాకు ఇదే ఆ వెబ్ సిరీస్ చెప్పినందుకు. సెకండ్ పార్ట్ ఇప్పుడు వస్తుంది. వాట్ ఐ హర్డ్ ఈజ్ ఇండియన్ సిరీస్, ఇండియన్ వర్షన్ ఆఫ్ సిటడెల్. అందులో సమంత గారు అండ్ వరుణ్ ధావన్ వీళ్ళిద్దరూ హీరోయిన్స్గా మెయిన్ లీడ్స్గా చేయబోతున్నారని నేను విన్నాను. అది ఇంకా డబ్బింగ్ స్టేజ్కి ఇంకా రాలేదు. అయితే వరుణ్ ధావన్ ఇంతకుముందు బేడియా అని ఒక సినిమా రిలీజ్ అయింది. అది తెలుగులో తోడేలు అనే పేరుతో డబ్బింగ్ చేశారు. అందులో వరుణ్ ధావన్కి నేను డబ్బింగ్ చెప్పాను. దట్ వాజ్ ఎ టఫ్ వర్క్ బికాస్ వరుణ్ ధావన్ అందులో మనిషే తోడేలు కట్ చేసిన తర్వాత తోడేలు క్యారెక్టరిస్టిక్స్ అన్ని వచ్చేసి తోడేలుగా మారిపోతాడు. అందులో అరుపులు కేకలు తోడేలుగా మారుతున్నప్పుడు అతని వాయిస్లో చేంజెస్ ఇవన్నీ చాలా టఫ్ జాబ్. సో ఆ సినిమాలో నేను చెప్పాను, అది కూడా మంచి పేరు వచ్చింది. వరుణ్ ధావన్కి నేను చెప్పడం ఫస్ట్ టైం అది సినిమాలో. కాకపోతే ఈ సినిమాలో నెక్స్ట్ దానిలో మళ్ళీ వరుణ్ ధావన్కి నేనే చెప్తానా లేదా అనేది నాకు తెలీదు. బట్ ఫస్ట్ పార్ట్లో అయితే నేను చెప్పాను సిటడెల్. రీసెంట్గా ఇంకొక మెయిన్ లీడ్ కాదు కానీ రైల్వే మ్యాన్ అని ఒక వెబ్ సిరీస్ వచ్చిందండి. సో అందులో కూడా సేమ్ ఇప్పుడు ఎలాగైతే ఆదిపురుష్కి స్టార్టింగ్ వాయిస్ నాదే అంత స్టార్ట్ అయిందో, బట్ అందులో స్టోరీ నరేషనే నా వాయిస్తో స్టార్ట్ అవుతుంది. హీజ్ అంటే అతను ఒక పత్రికా విలేకరు అనమాట. సో అతను ఈ కథ గురించి అప్పుడు భోపాల్ గ్యాస్ ట్రాజడీ, సో అది ఒరిజినల్గా ఈవెంట్స్ దాని నుంచి తీసుకొని చేసిన వెబ్ సిరీస్ అనమాట అది. అందులో కూడా చెప్పాను, అది కూడా చాలా మంచి పేరు వచ్చింది. సో అలా కొన్ని ఉన్నాయి. నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్లో చేసినవి ఉన్నాయి, చెప్తూనే ఉన్నాయి. ఇంకో నెక్స్ట్ మెల్లగా వస్తున్నాయి. అండ్ ఇంకోటి బాగా నాకు పేరు వచ్చినది ఏంటంటేనండి జాక్ రాయన్. ఇది మొత్తం 4 సిరీస్ వచ్చినాయి ఇప్పటికీ. ఇంకొకటి కూడా వస్తుందేమో తెలియదు. జాక్ రాయన్ అని చాలా టామ్ క్లాన్సీస్ వాళ్ళది ఇది సిరీస్ అనమాట. వెబ్ సిరీసే. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, సీజన్ 1, సీజన్ 2 అట్లా వస్తుంది అనమాట. చాలా ఇంటెన్స్తో ఉన్న స్టోరీస్ ఉంటాయి అనమాట. చాలా బాగుంటుంది. జాక్ రాయన్ అమెజాన్ ప్రైమ్లో వస్తుంది. మీరు ఎంటైర్ చెప్పిన ఈ వెబ్ సిరీసెస్ ఏవైతే ఉన్నాయో అందులో మీరు ది బెస్ట్ అనుకున్నవి ఏదైనా డైలాగ్ చెప్పగలుగుతారు? అయ్యో సడన్గా అడిగితే నాకు గుర్తు రావట్లేదు నేను. బట్ నాకు బాగా నచ్చిన వాటిలో జాక్ రాయన్ ఒకటి, మొన్న రీసెంట్గా చెప్పిన సిటడెల్, ఈ రెండు కూడా నాకు బాగా ఇష్టం. వీల్ ఆఫ్ టైమ్ అని ఒకటి ఉంది అమెజాన్ ప్రైమ్లో. కొంచెం స్లో నరేషన్ ఉంటుంది స్టోరీ. అందులో ఒక ప్రామినెంట్ క్యారెక్టర్కి చెప్పాను, పెరిన్ ఐబారా అనే ఒక క్యారెక్టర్కి. సో అది కూడా బాగుంటుంది. బట్ నాకు బాగా ఇష్టం, బాగా సాటిస్ఫైయింగ్గా అనిపించింది మాత్రం ఏంటంటే సిటడెల్ అండ్ జాక్ రాయన్. మీరు యాడ్స్ కూడా చెప్తారని అందరికీ తెలిసిన విషయమే, అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మా కోసం, మా ప్రేక్షకుల కోసం చాలామంది అనుకుంటారు అది సింగిల్ టేక్లో చెప్తారు అని. అది మీరు బాగా అన్వయం చేసుకొని ప్రాక్టీస్ ఉంది కాబట్టి మీరు చెప్పగలుగుతారు. అది మా ప్రేక్షకుల కోసం ఒకసారి చెప్తారా? ఇప్పుడైతే నేను మీకు యాడ్స్ చెప్తాను. అంటే చాలామంది అనుకుంటారు ఇప్పుడు మా టీవీలో వచ్చే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత, ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. అవన్నీ ఒకవేళ ఏదైనా ఎవరైనా స్లోగా చెప్పి దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నారేమో అని అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. అందులో వాళ్ళు 30 సెకండ్స్ అంటే 30 సెకండ్స్లో చెప్పాలి, 40 అంటే 40లో చెప్పాలి. సో అలా దాన్ని మమ్మల్ని మేము అలా ట్రైన్ చేసుకొని చేస్తున్నాం అనమాట. అంటే వాళ్ళ టైంకి మీరు ఒక సెకండ్ అటు దాటినా మళ్ళీ చెప్పాల్సిందే. 30 అంటే 30 సెకండ్స్లో చెప్పాలి. ఎస్. ఓకే. సో మా టీవీలో వచ్చే బిగ్ బాస్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అడ్వర్టైజ్మెంట్స్ ఈ విధంగా ఉంటాయి. ఓకే. బిగ్ బాస్ సీజన్ 4 సమర్పిస్తున్న వారు కోల్గేట్. స్మైల్ చేయండి, స్టార్ట్ చేయండి. రియల్ మ్యాంగో డ్రింక్ కో ప్రెజెంటెడ్ బై Oppo F17 Pro. ఫ్లాంటెడ్ యువర్ వే. స్కందాంచి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. భావితరాలకు బంగారు నమ్మకం. పవర్డ్ బై GRB నెయ్యి. పూసగా అమ్మ చేసిన నెయ్యిలాగానే. పంకజ కస్తూరి బ్రీత్ ఈజీ. కస్వాసి దమ్ ఈజీగా. హైజీన్ పార్ట్నర్ హైజీనిక్స్. కేవలం రక్షణ కాదు సూపర్ రక్షణ. స్పెషల్ పార్ట్నర్ తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ఒక కప్పుకు 12 కప్పులు. MTR బ్రహ్మాండమైన రుచికి మీ రహస్యం. పారగాన్ ఫుట్వేర్. పారగాన్ ఇండియా యొక్క స్టైల్. కిచెన్ అప్లయన్సెస్ పార్ట్నర్ ప్రీతి జోడియాక్ 2.0. ప్రతిరోజు ఆహారం ఆరోగ్యకరమైన ఆహారం. ఇన్ అసోసియేషన్ విత్ TVS Apache సిరీస్. రేసింగ్ DNA అన్లీష్డ్. ఫార్చ్యూన్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ వెరీ వెరీ లైట్. ఇప్పుడు ప్యాట్నీ సెంటర్లో చందన బ్రదర్స్. అశ్విని హెయిర్ ఆయిల్ కంట్రోల్స్ హెయిర్ ఫాల్. డాబర్ హనీ హైర్ బాటమ్ మౌంటెడ్ రెఫ్రిజిరేటర్. ఓ మై గాడ్, గుక్క తిప్పుకోకుండా ఒక 30 సెకండ్స్లోనే ఇదంతా కంప్లీట్ చేయాలి. ఒకవేళ కొంచెం అటు ఇటు అయినా, ఒక్క సెకండ్ ఎక్కువైనా 2 సెకండ్లు తక్కువైనా మళ్ళీ ఆ ప్రోమో లేకపోతే ఈ ట్యాగ్ లైన్ మొత్తం ఫస్ట్ నుంచి చెప్పాల్సి వస్తుంది. అండ్ దే ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ద బ్రాండ్ నేమ్స్ అండి. ఎందుకంటే అన్ని లక్షలు వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళ పేరు సరిగ్గా చెప్పలేదనుకో ఫీల్ అవుతారు కదా. సో అందుకని ఫాస్ట్గా చెప్పాలి, స్పష్టంగా చెప్పాలి, ప్లస్ ఒక రిథమిక్గా కూడా చెప్పాలి. అదే టైంలో మనం ఫిట్ చేయాలన్నమాట. వాళ్ళు చెప్పిన టైంలోనే ఇవ్వాలి. ఇవన్నీ క్రోడీకరించుకొని అన్ని మైండ్లో పెట్టుకొని
చేయాలి. సో ఇన్ని Yeah. రోజులు చూశారు కదా, యాడ్స్ వెనకాల ఉండే వాయిస్ గౌతమ్ గారు అనమాట. Yeah. చాలా కష్టతరమైంది, క్లిష్టతరమైంది అని కూడా అనుకోవచ్చండి. అవును. అండ్ నేను కలిసినప్పుడు స్టిల్ ఐ రిమెంబర్ ఇన్స్టెంట్గా ఒక స్క్రిప్ట్ పంపించగానే సారపట్ట పరంపర అది అవును. స్టిల్ ఐ రిమెంబర్ అండి. ఎస్ అప్పుడు నేను ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కూడా మరి పని అయితే ఆగకూడదు కదా, అవును. వేరే కంట్రీస్ ఎక్కడికి వెళ్ళినా ఐ క్యారీ మై మైక్ అలాంగ్ విత్ మీ. సో Okay. అది జస్ట్ మొబైల్కి కనెక్ట్ చేసేసుకొని ఇక్కడ నాకు ఎవ్రీడే ప్రోమోస్ పంపిస్తూ ఉంటారు, అవి అక్కడి నుంచి చెప్పి పంపిస్తూ ఉంటాను. సో ఐ థింక్ లాస్ట్ టైం మనం షికాగోలో ఉన్నప్పుడు అవునండి. ఒక ప్రోగ్రామ్ కోసం వెళ్ళినప్పుడు యు వర్ దేర్ విత్ మీ. సో అది బేసిక్గా డబ్బింగ్ ఆర్టిస్ట్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటండి? నా ఎక్స్పీరియన్స్లో Okay. డబ్బింగ్ ఆర్టిస్ట్కి ఉండాల్సిన లక్షణాల్లో ప్రప్రథమంగా చాలా లక్షణాలు ఉండాలి, బట్ ప్రప్రథమంగా ఉండాల్సింది ఏంటంటే ఓకే. చుట్టుపక్కల లైఫ్ స్టైల్స్, అందరి సొసైటీలో ఉన్న లైఫ్ స్టైల్స్ని గమనించాలి. ఓకే. ప్రతి ఒక్కరూ ఒక మనిషి ఉదయం లేచినప్పుడు ఒకలా మాట్లాడతాడు, నిద్రలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతాడు, చిరాకులో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతాడు. అంటే ప్రతి మనిషి డిఫరెంట్ మాడ్యులేషన్స్లో మాట్లాడతాడు. అంటే సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మన స్వరం ఒక్కొక్కలాగా వస్తుంది. సో దీన్ని అబ్జర్వ్ చేయాలి. ఎవరు ఏ టైంలో ఏ విధంగా మాట్లాడారు, వాళ్ళ మెంటాలిటీస్ ఏంటి, ఏ సందర్భంలో ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది వాళ్ళ సైకాలజీని కూడా అబ్జర్వ్ చేయగలగాలి. ఫస్ట్ ఇవన్నీ చేయగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ టీచర్ అండి. చాలా ఫాస్ట్గా మనకి ఏ క్యారెక్టర్ ఇచ్చినా దానిలోకి వెంటనే మనం ఇన్కల్కేట్ చేసుకొని పరకాయ ప్రవేశం చేసుకొని మనం ఆ క్యారెక్టర్కి న్యాయం చేస్తూ వాళ్ళకి సూట్ అయ్యే వాయిస్ మనం చెప్పగలుగుతాం. ఇకపోతే ఏ వాయిస్ డబ్బింగ్కి పనికిరాదు అన్న వాయిస్ ఉండదండి. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరి వాయిస్ని మీరు దాన్ని ఏ విధంగా మలుచుకుంటున్నారు, దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు అనేది మీ టాలెంట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు మీ వాయిస్ పనికి వస్తుంది, నాది పనికిరాదు, లేకపోతే నేను మాత్రమే చెప్పగలుగుతాను, మీరు చెప్పలేరు, అట్లా ఏం లేదు. ఇట్స్ అన్ ఎక్స్పర్టీజ్. అంటే కొన్ని రోజులు చేసిన తర్వాత అలవాటు అవ్వాలి. అలవాటు అయిన తర్వాత ఏంటంటే ఎవరికైనా అందులో ఇన్డెప్త్గా ఇంకా బాగా డెవలప్ అవ్వచ్చు. సో అదొక పాయింట్ నేను చెప్పదలుచుకునేది. ఇంకోటి ఏంటంటే టైమింగ్ పట్టుకోవాలండి. అంటే లైక్ లిప్ సింక్కి చెప్పాలి కదా డబ్బింగ్ అనేది. అవునండి. వాయిస్ ఓవర్ అంటే అక్కడ ఏం పిక్చర్ ఉండదు, మనం వాయిస్ చెప్పేస్తుంది, దానికి విజువల్స్ వేస్తారు. బట్ డబ్బింగ్ చెప్పాలి అని అంటే మీరు కాని వాళ్ళకి మీరు డబ్బింగ్ చెప్తున్నారు, వేరే శరీరానికి మీ స్వరం అందిస్తున్నారు. సో వాళ్ళ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా ఆ సినిమాలో ఆ కథలో వాళ్ళు ఏ విధంగా నడుచుకున్నారు, వాళ్ళ నడవడికను బట్టి మీరు దాన్ని అర్థం చేసుకొని వాళ్ళ లిప్ సింక్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు చెప్పగలగాలి. ఈ రెండు పట్టుకుంటే కనుక డబ్బింగ్ ఆర్టిస్ట్గా కెరీర్ బాగా ఫాస్ట్గా ఎక్కువ కాలం ఉంటుంది. ఇప్పుడు మీ కెరియర్లో అంటే మీరు మాట్లాడుతున్నారు కాబట్టి అడుగుతున్నాను, లిప్ సింక్ అనేది డబ్బింగ్లో చాలా ఇంపార్టెంట్. బట్ ప్రజెంట్ సినారియోలో చూస్తున్నాము, హీరోస్ ఒక విధంగా చెప్తారు, అది పోతుంది, అది స్ట్రైట్ తెలుగు కావచ్చు, అటు డబ్బింగ్ కావచ్చు. మరి మీరు మీ కెరియర్లో అటు తెలుగు మూవీస్కి ఈజీగా చెప్పగలిగారా, లేదంటే డబ్బింగ్లో సింగ్ చేయడం అనేది అది చాలా కష్టం, మరి మీరు ఫేస్ చేసిన డిఫికల్టీస్ ఏంటి? డిఫికల్టీస్ అంటేనండి, ఇప్పుడు ఎలా ఉంటుందంటే తమిళ్ వాళ్ళు స్లాంగ్, రే ఏంట్రా వేషాలు వేస్తున్నావా, పోరా ఇక్కడ నుంచి, ఇది డైలాగ్ అండి. అప్పుడు తమిళలో రే ఏంటి వేషాలు వేస్తున్నావా, పోరా ఇక్కడ నుంచి, ఇలా సాగదీసి అలా సాగదీస్తారు. మరి దానికి మ్యాచ్ చేస్తూ చెప్పాలి. ఇక్కడ అడిగినప్పుడు డైరెక్టర్ అంటే, సార్ మనకి రీజనల్గా లోకల్ నేటివిటీకి దగ్గరలో ఉండాలి సార్ అని అంటారు. వాడేమో ఇంత, అక్కడ ఆర్టిస్ట్ ఏమో ఇంత సాగదీస్తారు, లేకపోతే బట్ మేనేజ్ చేయాలి. మేనేజ్ చేసి మనం తెలుగులో మనం మాట్లాడుకునే భాష, వొకాబులరీ చాలా ఉండాలి మన దగ్గర, చాలా వర్డ్స్ రావాలి. తర్వాత స్లాంగ్స్, లింగోస్, లోకల్ ఏంటంటే కొన్ని ఏంటంటే ఊత పదాలు ఉంటాయి, అక్కడ ఉన్న ఊత పదాలు ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి. అందుకని చుట్టుపక్కల ఉన్న సొసైటీ అంతా అబ్జర్వ్ చేయాలని చెప్పింది. వాళ్ళందరూ మాటలు చిన్నప్పటి నుంచి మన ఫ్రెండ్స్ అందరూ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వస్తారు, వాళ్ళందరూ మాట తీరు ఎట్లా ఉంటుంది ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. నెల్లూరు వాడు ఎలా మాట్లాడతాడు, శ్రీకాకుళం వాడు ఎలా మాట్లాడతాడు, ఇవన్నీ మాట్లాడుకొని అవి గుర్తుపెట్టుకొని అలాంటి వర్డ్స్ అక్కడ పెడుతూ మేనేజ్ చేయాలి. అలాగే నేను డబ్బింగ్ చెప్పిన దానికి బాగా కష్టమైనది ఏంటంటే ట్రాన్స్ అనే ఫిలిం అండి. సో ఫహద్ ఫాజిల్ గారికి నేను ఇప్పటికీ ఒక 4 or 5 ఫిలిమ్స్లో నేను డబ్బింగ్ చెప్పాను. అండ్ ట్రాన్స్ వాజ్ మై ఫస్ట్ ఫిలిం. చాలా టఫ్ జాబ్, ఎందుకంటే అందులో అతనే ఒక ట్రాన్స్లో ఉంటాడు, ఒక క్రిస్టియన్ మిషనరీ, ఒక ఫేక్ క్రిస్టియన్ మిషనరీ అతనితో పెట్టుకుని డబ్బులు సంపాదించడం కోసం అవి చేస్తూ ఉంటారు అన్నమాట, మాల్ ప్రాక్టీసెస్ చేస్తుంటారు. సో ఇతను
ఇతనే ఒక ట్రాన్స్లో ఉండి చెప్తా ఉంటాడనమాట. సో ఓకే. అందులో ఫహద్ ఫాజిల్కి డబ్బింగ్ చెప్పడం అనేది చాలా చాలా టఫ్ అనిపించింది. ఎందుకంటే చాలా గట్టిగా అరుపులు కేకలు ఉండి నాన్ స్టాప్గా మాట్లాడడం, ప్రవచనాలు ఇస్తున్నట్టుగా మాట్లాడడం, అలా ఇవన్నీ ఉంటాయి. చాలా టఫ్ జాబ్ అది. సో అదొకటి చాలా టఫ్ అని ఛాలెంజింగ్గా కూడా ఉంటుంది అది. మరంత ఛాలెంజింగ్‌గా చేశారు గదా! ఇప్పుడు ఏమైనా చెప్పగలుగుతారా? దాంట్లో ఒక చిన్న బిట్ గాని, పోర్షన్ గాని? హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. డిస్క్ జారిపోయి వచ్చిన ఇతను ఇప్పుడు డిస్కో డాన్స్ చేస్తున్నాడు చూడండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అద్భుతాలు జరుగుతున్నాయి. పరిశుద్ధాత్మ కలిగిన యెహోవా మీ అందరికీ స్వస్థత చేకూర్చును. ద పవర్ ఆఫ్ గాడ్, ద పవర్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ గాడ్ ఫర్ యువర్ లవ్, థ్యాంక్ యూ గాడ్ ఫర్ యువర్ కైండ్నెస్, థ్యాంక్ యూ గాడ్ ఫర్ యువర్ మిరకల్ టచ్. సో ఇలా ఒక డైలాగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు అంటే ఇన్స్టెంట్‌గా అడిగాను, మీరు ఇన్స్టెంట్‌గా చేస్తున్నారు. థ్యాంక్ యూ. అంటే తెలుగులోనే కాదు, ఇండియాలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఆయనకి అభిమానులు చాలా ఎక్కువ. మన అదృష్టం ఏంటంటే మన ఇద్దరం వెళ్ళిన ఈవెంట్‌కి ఆయన గెస్ట్‌గా రావడము, ఆయన దగ్గరగా చూడడము జరిగింది. మరి అంతటి మహోన్నత వ్యక్తికి మీరు తెలుగులో వాయిస్ ఇస్తున్నారు. ఆయనే మన ఇషా ఫౌండేషన్ అధినేత సద్గురు గారు. అసలు ఆపర్చునిటీ ఎలా వచ్చింది? నేను నా కెరియర్లో నేను డబ్బింగ్ చెప్పే వాటిలో కొన్ని డబ్బులు వచ్చే ప్రాజెక్ట్స్ ఉంటాయి, కొన్ని తృప్తిని ఇచ్చే ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకే. సో ఈషా ఫౌండేషన్ సద్గురు జగ్గి వాసుదేవ్ గారికి నేను వన్ ఆఫ్ ద అఫీషియల్ వాయిసెస్ ఫర్ హిమ్ అండ్ వన్ ఆఫ్ ద అఫీషియల్ వాయిస్ ఆర్టిస్ట్ ఫర్ ఈషా ఫౌండేషన్ అని చెప్పుకోవడానికి నేటికి కూడా చాలా గర్వపడుతున్నాను. అండ్ దిస్ ఈజ్ మై వాలంటరీ సర్వీస్. ఇప్పుడు దాకా నేను చేసిన ఈషా వాళ్ళకి చేసినవన్నీ కూడా. అలాగే ఆయన ఇంగ్లీష్లో ప్రసంగాలు అన్ని లోకల్ లాంగ్వేజెస్, అలాగే కొన్ని ఫారెన్ లాంగ్వేజెస్లో కూడా మొత్తం దాదాపు 12-13 లాంగ్వేజెస్లో అతని స్పీచెస్ డబ్బింగ్ జరుగుతుంది అన్నమాట. సో తెలుగు లాంగ్వేజ్కి మన హైదరాబాద్ నుంచి మహేశ్వర్ మంత్రవాది అని ఇంకొక ఆయన ఉన్నారు, రిటైర్డ్ పర్సన్. ఆయన హాఫ్ ఆఫ్ ద వీడియోస్ డబ్బింగ్ చెప్తారు, మిగతా హాఫ్ ఆఫ్ ద వీడియోస్ నేను చెప్తాను. యూట్యూబ్ కంటెంట్ సద్గురు తెలుగు అని యూట్యూబ్ ఉంటుంది, అఫీషియల్ ఛానల్ వాళ్ళది. సో సద్గురు చెప్పిన స్పీచెస్ అన్నీ కూడా తెలుగులోకి డబ్బింగ్ జరుగుతాయి. ఆయనకి నేనే చెప్తూ ఉంటాను. నా వయసుకి డబల్ వయసు ఉంటుంది సద్గురు వాయిస్. అవునండి. అంటే సద్గురు ఆయన జగ్గి వాసుదేవ్ గారు పెద్ద ఆయన, అయినా కూడా అలా ఆయనకి మ్యాచ్ చేస్తూ చెప్పడం అనేది చాలా కష్టం. అండ్ ఐ వాజ్ ఇన్స్పైర్డ్ బై హిమ్ అండ్ హిస్ స్పీచెస్. ఇప్పుడు దాకా ఎన్నో ఇంగ్లీష్లో 4-5 ఇయర్స్ నుంచి చూస్తూ ఉండేవాడిని అనమాట. సో అవన్నీ చూస్తూ నేనే ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. అలాంటి తెలుసుకున్న వాడిని ఆయనకి నేను డబ్బింగ్ చెప్పే అవకాశం వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈషా ఫౌండేషన్ నుంచి వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారండి. ఎలా వాళ్ళకి నా నెంబర్ ఎలా లేదో తెలియదు కానీ అప్రోచ్ అయ్యారు. ఇట్లా మేము వీడియోస్కి మీరు చెప్పాలండి, చెప్తారా, ఇంట్రెస్టెడ్ ఉందా అంటే డెఫినెట్గా చెప్తానండి అని చెప్పి స్టార్ట్ చేసిన. అండ్ ఎవ్రీ 3 monthsకి ఒకసారి నేను కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్కి వెళ్తాను. 3 days ఉంటాను. ఒక 40-50 వీడియోస్ ఒకేసారి డబ్బింగ్ వాయిస్ చెప్పేస్తాను. అవి మెల్లగా వారానికి 1 వీడియో లేదా వారానికి 2 వీడియోల కింద అలా మెల్లగా ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తూ ఉంటారు యూట్యూబ్లో. సో బాగా బిజీగా ఉండే ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ మంత్లీ ఇన్కమ్ ఎంత ఉండొచ్చు అంటారు? నేను మీద అడగట్లేదు, చాలా బాగా బిజీగా ఉండి చాలా కష్టతరమైన క్లిష్టమైన ప్రశ్న అడిగారు. అంటే అంటే ఓకే, ఐ అప్రిషియేట్ యూ ఆస్కింగ్. అంటే చాలా మంది అడుగుతారు, అడగలేని వాళ్ళు తెలుసుకోవాలని చిన్న కుతూహలం ఉంటుంది. అసలు ఇదంతా ఒక డిఫరెంట్ ఫీల్డ్. ఒక డాక్టర్స్ ఎలా ఉంటుంది కెరియర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎలా ఉంటుంది కెరియర్ అని అందరికీ ఒక ఐడియా ఉంటుంది. బట్ ఇలా చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని డబ్బింగ్కి పంపించాలనో లేకపోతే యాక్టింగ్కి పంపించాలనో లేకపోతే వాళ్ళు భయపడుతుంటారమో సంపాదన ఉండదు, ఏముండదు, ఇది ఉండదని. అఫ్ కోర్స్ ఫిలిం ఇండస్ట్రీ అనేది వేరియబుల్ ఇన్కమ్ అండి. అండ్ అలా ఒక రోజు ఓవర్ నైట్లో స్టార్స్ అయిపోతారు, ఓవర్ నైట్లో మొత్తం పడిపోతారు, కొలాప్స్ అయిపోతుంది. బట్ ఇందులో ఏంటంటే డబ్బింగ్ అనేది మనం నిలబెట్టుకుంటే ఎంత కాలమైనా వెళ్తూనే ఉంటుంది. ఓవర్ నైట్లో ఎదిగిపోవడం, పడిపోవడం లాంటివి ఇందులో జరగదండి, యాక్టింగ్ ఫీల్డ్లో జరుగుతుంది. బట్ డబ్బింగ్లో అలా కాదు, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టు అట్లా వెళ్తూ ఉంటుంది. మనం జాగ్రత్తగా నిలబెట్టుకుంటే అట్లా వెళ్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ డబ్బింగ్ ఇండస్ట్రీలో కావాల్సింది మన టైం సెన్స్ మెయింటైన్ చేయాలి. అంటే వాళ్ళు పిలిచిన టైంకి మనం వెళ్ళగలగాలి. తర్వాత గుడ్ క్యారెక్టర్ అండ్ గుడ్ టర్మ్స్. వీ షుడ్ బీ ఇన్ గుడ్ బుక్స్ ఆఫ్ ఎవ్రీ వన్. అలా ఉంటే మనం ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ మెల్లమెల్లగా వస్తూ ఉంటే, కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. రీజనబుల్ ప్రైజెస్లో చేస్తూ ఉంటే ఏంటంటే ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ ద వర్క్ వస్తుంది. ఇకపోతే చాలా మందికి ఉండే ప్రశ్న, ఒక నెలసరి ఆదాయం ఎంత ఉంటుంది డబ్బింగ్ ఆర్టిస్ట్? సో ఐ వుడ్ సే ఇంత నేను చెప్పను కానీ ఈక్వలెంట్ టు అ సాఫ్ట్వేర్ ఇంజనీర్
ఎంత సంపాదిస్తారో అంత. బట్ మాక్సిమం అనేది అంటే మినిమం ఒక 1 లాక్ నుంచి స్టార్ట్ అవుతుంది పర్ ఓకే. మంత్. బట్ మాక్సిమం అనేది ఇట్ ఈస్ లిమిట్లెస్ అండి. కొంతమంది నా ఫ్రెండ్సే నా కొలీగ్సే ఫిమేల్ డబ్బింగ్ ఆర్టిస్టులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇళ్లల్లో ఉండి కూడా సీరియల్స్‌కి వాటికి డబ్బింగ్ చెప్తూ కూడా ప్రతి నెల 3 లక్షలు, 4 లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. బట్ ఓకే. నాట్ ఎవ్రీ ఆర్టిస్ట్ విల్ ఎర్న్ దట్ మచ్. అది అందరికీ పాసిబుల్ అయ్యే అందరికీ ఛాన్స్ పాసిబుల్ ఉండదు. అయ్యే ఛాన్స్ ఉండదు. చాలా తక్కువ మంది మాత్రమే. మళ్ళీ ఓకే. ఇలా అన్నాను కదా అని చెప్పేసి అందరూ ఏమనుకుంటారు, ఆహా! ఓకే. పద అక్కడికి గౌతమ్ చెప్పాడు కదా! వెళ్ళిపోదాం పద అని అలా వెళ్ళిపోకూడదు. ఒక ఓకే. క్లాస్‌లో 40 మంది ఉంటే ఫస్ట్ ర్యాంక్ ఒకడికే వస్తదండి. అవునండి. సో, అది మన మీద ఆధారపడి ఉంటుంది. ఒక ఇంజినీరింగ్ కాలేజ్‌లో ప్రతి సంవత్సరం 200 మంది పాస్ ఔట్ అయితే ఓకే. అందులో కేవలం 40 మందికి మాత్రమే చాలా మంచి ఉద్యోగాలొస్తాయి. హ్మ్. అందులో మిగతా వాడు ఉంటాడు. నెలకి 10,000 జీతం వచ్చే ఉద్యోగాలు కూడా ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ ఇంజినీరే అవును. సేమ్ అదే క్లాస్‌లో అదే బెంచ్ మీద కూర్చుంటారు. ఒకడికి నెలకి 3 లక్షలు వస్తది. ఒకడికేమో నెలకి 10,000 వస్తది. సో, చెప్పలేం. వాళ్ళ వాళ్ళ ఇంటెలిజెన్స్ బట్టి అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు నిలుపుకున్న దాన్ని బట్టి కొంచెం లక్ కూడా ఫేవర్ చేయాలండి. అవును. ఫిల్మ్ ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ 50% అయితే 50% లక్ లక్ ఉండాలి. కూడా ఉండాలి. యాహ్! అండ్ కమింగ్ టు మీరు ఇందాక సీరియల్స్ అని కూడా అన్నారు యాహ్! కాబట్టి, అంటే మీ డబ్బింగ్ ఆర్టిస్టులు ఇంట్లో ఉండి కూడా సీరియల్స్ చెప్తున్నారు. అంటే ఆ ప్రస్తావన వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. యాహ్! ఈటీవీలో ఏదైతే సాయిబాబా సీరియల్ సద్గురు సాయి. సద్గురు సాయి ప్రసారం అవుతుందో అవును. ఆల్మోస్ట్ 1000 ఎపిసోడ్లు కంప్లీట్ అయింది. యెస్. బట్ మీరు మెయిన్ లీడ్ అనకూడదు. బట్ ఆ సీరియల్ ఎవరైతే హీరోగా ఉన్నారో సాయిబాబా గారే, సాయిబాబాకి. ఆయన గారికి మీరు డబ్బింగ్ చెప్తున్నారు. అసలు ఈ యెస్. ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఈ జర్నీ గురించి ఒకసారి చెప్పండి. సద్గురు సాయి అనే సీరియల్‌లో సాయిబాబా వారికి నేను డబ్బింగ్ చెప్తున్నాను. నా వాయిస్ అందిస్తున్నాను. ఇదే సీరియల్ ఇంతకుముందు జెమినీలో కూడా టెలికాస్ట్ అయింది. ఓకే. అందులో దాదాపు 280 ఎన్నో నాకు గుర్తుండి ఒక 280 ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయ్యి అక్కడితో ఆగిపోయింది. ఓకే. దాని తర్వాత మళ్ళీ అదే సీరియల్ ఈటీవీలో మళ్ళీ ఎపిసోడ్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ అయిందనమాట. ఓకే. సో, మళ్ళీ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చెప్పడం స్టార్ట్ చేసి ఇప్పటికి రీసెంట్‌గా 1000 ఎపిసోడ్స్ కూడా టెలికాస్ట్ కంప్లీట్ అయ్యి ఇంకొక 100 ఎపిసోడ్స్ నడుస్తా ఉంది. ఓకే. ఇంకా ఒక 200, 300 ఎపిసోడ్లు కూడా ఉన్నాయి. అందులో ఫస్ట్ అంతా నాకు కొంచెం ఈజీగానే ఉండేది. ఎందుకు సాయిబాబా చాలా యంగ్‌గా ఒక 25 ఇయర్స్ లేకపోతే 30 ఇయర్స్ ఏజ్ ఆర్టిస్ట్ ఉండేవారన్నమాట. నటించిన వ్యక్తి. ఓకే. కానీ కొన్ని ఎపిసోడ్ల తర్వాత కొంతకాలం తర్వాత సాయిబాబా కొన్నేళ్ల తర్వాత అన్నట్టుగానే మనం ఈరోజు ఎప్పుడు ఎక్కడ అన్ని ఫోటోస్‌లో సాయిబాబాని ఒక ఓల్డ్ ఏజ్ అవును. పర్సన్‌గా ఎలా చూస్తామో అలాంటి ఒక ఆర్టిస్ట్‌ని పెట్టి చేశారన్నమాట. అక్కడ ఓకే. నాకు బాగా చాలా హార్డ్ టాస్క్. ఎందుకనంటే అంత ఏజ్ ఉన్న వ్యక్తికి నేను చెప్పడం అనంటే అంత మెచ్యూరిటీ లెవెల్ గానీ, లేపోతే అంత బేస్‌తో చెప్పడం అనేది చాలా కష్టం. బట్ బై గాడ్స్ గ్రేస్, బై బాబాస్ బ్లెస్సింగ్స్ నేను ఇంకా చెప్పగలిగాను, చెప్పగలుగుతున్నాను, చెప్పాలని ఆశిస్తున్నాను ఎన్ని సంవత్సరాలైనా కూడా. సో, ఇది వాయిస్ టెస్ట్‌లు పెట్టారు. ఒక 4, 5 ఆర్టిస్టులొచ్చారు. అందులో లక్కీగా నా వాయిస్ సెలెక్ట్ అయింది. అండ్ ఐ యామ్ జస్ట్ మెయింటైనింగ్ దట్ అలా చెప్పుకుంటూ చేస్తున్నా. సో, మా ప్రేక్షకుల కోసం మీరు ఇక్కడ బాబా గారికి లైవ్ డబ్బింగ్ చెప్తే ఎలా ఉంటుందో ఒకసారి చూడాలని ఉంది. సద్గురు సాయి సీరియల్‌లో బాబా వారి వాయిస్. ఓకే. భగవంతుడు ఒకరి పాపాలను, అలాగే ఇంకొకరి పుణ్యాలను స్వీకరించడు. అజ్ఞానులైన వారు తమకేదైనా మంచి జరిగినప్పుడు భగవంతునికే కృతజ్ఞతలు చెప్పుకుంటారు. అలాగే ఏదైనా చెడు జరిగినప్పుడు ఆ భగవంతుణ్ణే నిందిస్తూ ఉంటారు. అలాంటి అజ్ఞానులకు అర్థం కానిదే వారి అదృష్టానికి కానీ, వారి దురదృష్టానికి కానీ భగవంతుడు కాదు, స్వయంగా వారు చేసుకున్న కర్మలే కారణమని. అల్లా మాలిక్. నైస్ అండి. అంటే ఇది దాదాపుగా ఎలా ఉందంటే షిరిడి సాయిబాబా మహత్యం అని చెప్పి బాబా అవునండి. విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ గారిది ఆల్మోస్ట్ సేమ్ అలాగే ఉందండి. ఆయన అల్లా మాలిక్ అన్నప్పుడు కానీ, లేకపోతే ఆ కాచా గురించి మాట్లాడే విధానం గానీ యాహ్! చాలా బాగుందండి. థాంక్ యూ. మీ కెరియర్‌లో కార్టూన్ మూవీస్‌కి కూడా మీరు డబ్బింగ్ చెప్తూ అవునండి. ఉంటారు కదా! అవునండి. అండ్ ఇంకోటి అడగడం మర్చిపోయాను. ఒకే సినిమాలో ఒకే డబ్బింగ్ ఆర్టిస్ట్ మల్టిపుల్ క్యారెక్టర్స్‌కి కూడా డబ్బింగ్ చెప్తారు కదా! అవునండి. దాని గురించి ఒకసారి చెప్పండి. నేనైతే ఇప్పటిదాకా అట్లా మల్టిపుల్ క్యారెక్టర్స్‌కి చెప్పలేదు గానీ, నాకు ఓకే. బాగా నచ్చినది ఎవరడిగినా నేను చెప్పేది పర్టిక్యులర్‌గా మెన్షన్ చేసేదేంటంటే, మన హీరో సాయి కుమార్ గారు వాళ్ళ బ్రదర్ రవిశంకర్ గారు. సో, ఆయన ఫెంటాబులస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అండి. అటు అవునండి. తమిళ్, కన్నడ అండ్ తెలుగు 3 లాంగ్వేజెస్‌లో అద్భుతంగా డబ్బింగ్ చెప్పగల వ్యక్తి. ఓకే. ముఖ్యంగా తెలుగులో అండ్ హి ఈస్ ద నంబర్ 1
మేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్. అది ఒసే బొమ్మాలి నిన్నొదల అప్పటి నుంచి ఎంత ఫేమస్. కానీ ఆ సినిమా కన్నా ముందు దాదాపు 500-600 సినిమాలు 700 సినిమాలు చెప్పారంట ఆయన తెలుగులో. కాకపోతే ఎవరికి అంత నోటెడ్ కాదు. బట్ ఆ సినిమా నుంచి బాగా నోటెడ్. అయితే ఇప్పుడు ఆయన గురించి ఎందుకు ప్రస్తావించానంటే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అల్లు అర్జున్ గారి రేసుగురం. అల్లు అర్జున్ హీరో. అందులో అల్లు అర్జున్ వాళ్ళ బ్రదర్ ఉంటారు శ్యామ్. అతనికి రవి గారే చెప్పారు డబ్బింగ్. ఆపోజిట్ సైడ్ మద్దాలి శివారెడ్డి రా అని అంటారు కదా, అతనికి రవి గారే చెప్పారు. వాళ్ళ ఫాదర్ ముఖేష్ రిషి ఉంటారు, అతనికి కూడా చెప్పారు. హైలైట్ ఏంటంటే వీళ్ళు ముగ్గురు కలిసి ఎదురెదురుగా మాట్లాడుకుంటుంటారు. జనాలకు తెలియదు వీళ్ళు ముగ్గురికి ఒకలే డబ్బింగ్ చెప్పారు. ఈ రోజుకి కూడా చాలా మందికి తెలియదు. అందుకని అంటాను ఫెంటాబులస్ ఆర్టిస్ట్. ముగ్గురికి 3 పిక్చర్స్ లో డబ్బింగ్ చెప్తూ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా చెప్తూ అసలు అద్భుతం అన్నమాట. సో నేనైతే అంత నాకు ఆ ఛాన్స్ రాలేదు, బట్ వచ్చినా నేను అంత చెప్పలేనేమో. బట్ రవి గారు మాత్రం ఫెంటాస్టిక్ జాబ్ చేశారు. ఇప్పుడు చిన్న పిల్లలకి మీరు వాయిస్ ఇస్తుంటారు కార్టూన్ మూవీస్కి, సో అది చెప్తే ఎలా ఉంటుంది లైవ్ డబ్బింగ్? సో చిన్నపిల్లలకి డబ్బింగ్ చెప్పేటప్పుడు లేదంటే చిన్నపిల్లలకి నచ్చేటట్టుగా కార్టూన్స్కి డబ్బింగ్ చెప్పేటప్పుడు ఏంటంటే మనం మామూలు పెద్దవాళ్ళకి అరే అది అక్కడ చూడు ఎంత బాగుందో అని అంటే అంత పెద్ద కనెక్ట్ అవ్వరు. కానీ చిన్నపిల్లలు అది అక్కడ చూడు ఎంత బాగుందో, అది వచ్చేసింది 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 ఇదిగో తినేమ్మా ఒక ముద్దు తినేమ్మా అలా చెప్తాం. అలా చెప్తే ఏంటంటే వాళ్ళకి రిజిస్టర్ అవుతుంది పలానా దేని గురించి అని చెప్పినప్పుడు. సో అలా ప్రతిదానికి ఓవర్గా మాడ్యులేషన్ చేస్తూ చెప్పాలి. అందుకని డోరేమోన్, షిన్చాన్ ఇట్లాంటివన్నీ అయ్యో ఎందుకు ఇలా చేసావు డోరేమోన్, సో ఇలా అంటే ప్రతిదానికి ఓవర్గా రియాక్ట్ అవుతూ అప్పుడు ఏంటి పిల్లలు బాగా నవ్వుతూ ఉత్సాహంతో చూస్తూ వాళ్ళ కాన్సన్ట్రేషన్ దాని మీదే ఉంటుందన్నమాట. సో పిల్లల్ని అటెన్షన్ని గ్రాప్ చేయడం కోసం ఆ విధంగా కార్టూన్స్ చెప్తారు. ఇది నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, ఇంగ్లీష్, ఎన్ని లాంగ్వేజెస్ అయినా అలాగే జరుగుతుంటుంది. నేను చిన్నప్పటి నుంచి కూడా కార్టూన్స్ చూడడం బాగా ఇష్టపడేవాడిని. స్పాంజ్ బాబ్ అని అట్లా ఇవన్నీ చాలా చాలా చూస్తూ ఉండేవాడిని. సో అది నాకు కొంచెం అది కూడా నాకు గుర్తుంది కాబట్టి నేను ఈ డబ్బింగ్స్ చెప్తూ ఉన్నాను వీటికి. సో నేను చాలా చెప్పానండి. కార్టూన్ మూవీస్కి చెప్పాను, కార్టూన్స్కి చెప్పాను. డిస్నీ XD ఛానల్లో వాండర్ ఓవర్ యాండర్ అని ఒక సిరీస్ నడిచింది. ఇప్పుడు నేను చెప్పట్లేదు, ఇంతకుముందు చెప్పేవాడిని. సో అందులో వాండర్ అనే క్యారెక్టర్కి ఎట్లా ఉంటుంది డబ్బింగ్? సిల్వియా 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 సదియా ఎంత శత్రువు పైనైనా ఇంత మనం చూపిస్తే సమస్యలేని తీరిపోతాయని మర్చిపోయామా? ఇది రాయి కాదు ఒక గుడ్డు, అలాగే ఆ రాక్షస పక్షి దీనికి తల్లి. ఒక్కసారి దీన్ని దాని గూటిలోకి చేరిస్తే అది పొదుగుతుంది. దాంతో తల్లి బిడ్డలు ఆనందంగా మళ్ళీ కలుస్తారు. దాంతో ఆ తల్లిలోని మాతృత్వం పూర్తిగా బయటకు వచ్చి ఎలాగైనా మన ప్రాణాలు తీయాలనే ఆవేశం కాస్త తగ్గిపోతుంది. ఎలా ఉంది మన ఐడియా సిల్వియా? చాలా 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 బాగుందండి. సో పిల్లలు ఏంటంటే ఇలాంటివి చూడడానికి ఎక్కువగా మాడ్యులేషన్ ఇలా ఉంటే వాళ్ళు బాగా ఇష్టపడతారు. అదే మనం మహేష్ బాబు లాగా లేకపోతే ప్రభాస్ లాగా ఎలా ఉంది మన ఐడియా సిల్వియా అని అడిగా అనుకో, పిల్లలు ఏం ఓకే సరే అని చూస్తారంటే అట్లా. సో పిల్లలకి నచ్చేటట్టుగా మనం అలా చెప్పాలి. అట్లా మీరు రీసెంట్ టైమ్స్లో ఒక యథార్థ సంఘటన ఆధారంగా జరిగినటువంటి సబ్జెక్ట్ని తీసుకున్న మూవీకి డబ్బింగ్ చెప్పడం జరిగింది. అది ఆస్కర్కి ఇండియా నుంచి పంపించే దాంట్లో కూడా ఉందని తెలిసింది. అసలు ఆ మూవీ గురించి చెప్పండి. 12th Fail. విక్రాంత్ మాసే ఈస్ ద హీరో, మెయిన్ లీడ్. అతనికే నేను నా డబ్బింగ్ చెప్పాను. దిస్ స్టోరీ ఈజ్ అబౌట్ ఒక IPS ఆఫీసర్ అండ్ IRS ఆఫీసర్, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు. సో వాళ్ళ స్టోరీ అనమాట. మనోజ్ కుమార్ శర్మ అనే ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అన్ని కలిపి ఒరిజినల్గా స్టోరీ ఏదైతే ఉందో ఆ స్టోరీని వీళ్ళు సినిమాగా తెరకెక్కించారనమాట. సో ద మూవీస్ నేమ్ ఈస్ 12th Fail. ఒక పేద విద్యార్థి అసలు ఒక మారుమూల గ్రామంలో ఉండి అసలు కనీసం చదువుకుందామంటే చదువుకోవడానికి స్కూల్స్ కూడా సరిగ్గా ఉండవు, పాఠాలు చెప్పే టీచర్లు కూడా ఉండరు. పేదరికం ఇలాంటి దారుణమైన స్థితిలో ఉన్న ఒక వ్యక్తి కష్టపడి ఇన్స్పైర్ అయ్యి చదివి UPSCలో ఎగ్జామ్ రాసి 2-3 సార్లు ఫెయిల్ అయిపోయి 4వసారి అతను టాపర్గా వచ్చి ఇప్పుడు మన ఇండియాలో ఒక చాలా మంచి పొజిషన్లో ఉన్న ఒక IPS ఆఫీసర్గా ఉన్న ఒక రియల్ స్టోరీని దాన్ని వాళ్ళు సినిమాగా తీశారన్నమాట. 12th Fail. ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఫిలిం. విద్యార్థులు అంటే UPSCకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళే కాదు, ఎనీ కైండ్ ఆఫ్ స్టూడెంట్ లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఈ సినిమాని చూడాలి. పట్టుదల అంటే ఎలా ఉంటుంది, ఎన్ని కష్టాలని ఎన్ని ఒడిదుడుకులనైనా ఎదుర్కొని మనం అనుకునేది సాధించాలని ఆ తపన అందులో సినిమాలో ఆ ఆర్టిస్ట్ చాలా బాగా చూపించారు. ఆ సినిమాకి 12th Fail అనే సినిమాలో నేను ఆ హీరో విక్రాంత్ మాసేకి చెప్పడం అనేది, ఆ అవకాశం రావడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను.
అండ్ చాలా మంచి పేరు వచ్చింది అది. కాకపోతే ఈ సినిమా ప్రస్తుతానికి ఓటీటీలో కూడా రిలీజ్ అయిపోయింది. ఓకే. బట్ తెలుగులో ఇంకా రిలీజ్ అవ్వలా. ఎందుకనే తెలియదు. ఓకే. బట్ అందరూ కూడా మిస్ అవ్వకుండా చూడండి 12th ఫెయిల్. సో చివరిగా గౌతమ్ గారు, డబ్బింగ్ ఆర్టిస్ట్‌కి మీరు ఇందాక అన్నట్టు యూనియన్‌లో ఖచ్చితంగా మెంబర్‌షిప్ ఉండాలి. Yeah. మరి మీ ద్వారా అసలు మెంబర్‌షిప్ ఫీ ఎంతుంటుంది? అసలు ఎలా అప్లై చేయాలి? ఏంటి? ఆ వివరాలు ఒకసారి చెప్తారా? ప్రతి 2 సంవత్సరాలకి లేదా 3 సంవత్సరాలకి ఒకసారి కొత్త ఆర్టిస్టులని అవసరాన్ని బట్టి 10 మందిని, 20 మందిని, 40 మందిని తీసుకుంటుంటారండి. ఓకే. ఏది డబ్బింగ్ యూనియన్‌లో. ఇప్పటికి దాదాపు 500 మంది డబ్బింగ్ యూనియన్ మెంబర్స్ ఉన్నారు డబ్బింగ్ యూనియన్‌లో. 24 క్రాఫ్ట్స్‌కి 24 యూనియన్స్ ఉంటాయి. ఓకే. ఆ యూనియన్‌లో లైఫ్ టైమ్ మెంబర్‌షిప్‌కి ఒక్కొక్క యూనియన్‌కి 10,000, 20,000, ₹1,00,000 ఆ విధంగా ఒక రుసుము ఉంటుంది. ఓకే. అది లైఫ్ టైమ్ దానికోసం మనం పే చేసేదన్నమాట. ఒక సింగర్స్ యూనియన్‌కి కొంత ఉంటుంది, డాన్సర్స్ యూనియన్ కొంత ఉంటుంది. ఓకే. ఇప్పుడు కుట్టేవాళ్ళు అంటే లైక్ టైలర్ దానికి కాస్ట్యూమ్ యూనియన్ కూడా ఉంటుందన్నమాట. దానికి కూడా 2,00,000 ఎంతో ఉంటుంది. ఓకే. సో అలా ఈ డబ్బింగ్ యూనియన్ కూడా ఒక అమౌంట్ ఉంటుంది. అది మనకి హైదరాబాద్ కృష్ణానగర్ దగ్గరలోనే ఉంది డబ్బింగ్ యూనియన్ ఆఫీస్ అన్నమాట. తెలుగు ఓకే. మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఉంది. సో రీసెంట్‌గా ఇందులోనే తెలుగు మూవీ డబ్బింగ్ అనే మాత్రమే కాకుండా డిజిటల్ తెలుగు మూవీ అండ్ డిజిటల్ అంటే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో వచ్చేవి, యూట్యూబ్‌లో వచ్చేవి, అన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో వచ్చేవన్నీ కూడా ఈ యూనియన్ పరిధిలోని వర్కులు జరగాలని చెప్పేసి కొత్తగా రీసెంట్‌గా 1 ఇయర్ నుంచి కూడా తెలుగు మూవీ అండ్ డిజిటల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఓకే. ఇప్పుడు పేరు మార్చడం జరిగిందనమాట. ఓకే. సో ఇందులో ప్రస్తుతానికైతే ఒక 500 మంది దాకా ఉన్నారు సుమారుగా. ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే 2022లో ఒకసారి తీసుకున్నారు, 2023లో ఒకసారి తీసుకున్నారు. ఐ ఓకే. థింక్ ఇంకొక 2 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన తర్వాతే మళ్ళీ కొత్త ఆర్టిస్టులు తీసుకుంటారు. ఓకే. అండ్ ఒకప్పుడు ఏంటంటే డబ్బింగ్ ఆర్టిస్టులకి వర్క్ తక్కువ ఉండేది, ప్లస్ వాళ్ళ సంపాదన కూడా కొంచెం తక్కువ ఉండేది, ప్లస్ లిమిటెడ్. వర్క్ కూడా వాల్యూమ్ ఆఫ్ ద వర్క్ తక్కువ ఉండేది. ఓకే. బట్ నౌ డేస్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పుణ్యమా అంటూ ఓకే. ప్రతి ఫిల్మ్, ప్రతి వెబ్ సిరీస్ ఏ లాంగ్వేజ్‌లో ఒరిజినల్‌గా వచ్చినా అన్ని లాంగ్వేజ్‌లో డబ్బింగ్ డబ్ అవుతుంది. అవుతుంది. అంతెందుకు మన తెలుగులో ఇప్పుడు వచ్చే సినిమాలు గాని 'పుష్ప' సినిమా తీసుకోండి, లేకపోతే ఏ సినిమా అయినా గాని ప్రతి సినిమా ఎట్ ఏ టైమ్ 5 లాంగ్వేజెస్‌లో డబ్బింగ్ అవుతుంది. ఒకేసారి రిలీజ్ అవుతుంది. సో 5 లాంగ్వేజెస్‌కి డబ్బింగ్ ఆర్టిస్టులు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో అన్ని లాంగ్వేజెస్‌లో అందరు డబ్బింగ్ ఆర్టిస్టులు బాగా బిజీ అయిపోయారు. ఓకే. ఇది మాత్రమే కాకుండా ఇంకా ఇప్పుడు వాయిస్ రిలేటెడ్‌గా అంటే లైక్ పాకెట్ ఎఫ్ఎం, కుక్కు ఎఫ్ఎం, స్టోరీ టెల్ అవునండి. ఇలాంటి వాయిస్ రిలేటెడ్ వాటి సర్వీసెస్ కూడా చాలా ఉన్నాయన్నమాట. వాళ్ళకి కూడా చాలా పని ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను స్టార్ స్పోర్ట్స్‌కి కూడా వర్క్ చేస్తాను. స్టార్ మా ఓకే. ఛానల్‌కి, మా టీవీ, మా మ్యూజిక్, మా గోల్డ్, మా మూవీస్ ఈ 4 ఛానల్స్‌కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్, ప్రోమోస్ చెప్తూ ఉంటాను. ఓకే. స్టార్ స్పోర్ట్స్‌కి వర్క్ చేస్తుంటాను. అలాగే ఈషా ఫౌండేషన్‌కి వర్క్ చేస్తుంటాను. ఒక 4 సీరియల్స్‌లో వర్క్ చేస్తున్నాను. వర్క్ చేస్తుంటే డబ్బింగ్ చెప్తున్నాను. చెప్తారు. మా టీవీలో వచ్చే 'పాపే మా జీవన జ్యోతి' అందులో ఓకే. హీరోకి డబ్బింగ్ చెప్తాను. 'నాగపంచమి' అందులో హీరోకి చెప్తాను. 'సత్యభామ' అందులో హీరోకి చెప్తాను. ఓకే. ఈ టీవీలో 'సద్గురు సాయి' అందులో హీరోకి చెప్తాను. ఓకే. ఇంకొక సీరియల్ ఉంది 'బడే అచ్చే లగ్తే హో' హిందీ సీరియల్, తను తెలుగులోకి డబ్బింగ్ చేస్తారు. ఓకే. అందులో హీరోకి చెప్తాను. ఇవి కాకుండా అడ్వర్టైజ్మెంట్స్ చెప్తాను, కార్పొరేట్ వాయిస్ ఓవర్స్ చెప్తాను, గవర్నమెంట్ యాడ్స్ చెప్తాను. ఇట్లా నెక్స్ట్ కార్టూన్ ఫిలిమ్స్, యూట్యూబ్ వెబ్ సిరీస్, ఓకే. లేకపోతే షార్ట్ ఫిలిమ్స్, ఇట్లా చూసారా నేను ఇలా చెప్తున్నప్పుడే ఇంకా ఉన్నాయి, మనకి గుర్తు రావట్లేదు. డైవర్సిఫైడ్ వర్క్స్ ఉన్నాయన్నమాట. ఓకే. దీనివల్ల ఏంటంటే ఒక ఇంతవరకే నీ పరిధి, ఇంతవరకే లిమిటేషన్ అలా లేదు. మనం చేసుకున్నోడికి చేసుకున్నంత, దున్నుకున్నోడికి దున్నుకున్నంత అన్నట్టు అట్లా ఉంది. కాకపోతే ఏంటంటే అందరికీ ఫ్రూట్ఫుల్గా ఉండదు ఈ ఫీల్డ్. కొంతమందికి బాగుంటుంది, కొంతమంది. నాకైనా కానీ ఒక సంవత్సరంలో ఒక 2-3 నెలలు ఉండదు వర్క్, ఓకే. ఉండదు. కానీ దాని తర్వాత 2-3 నెలల మధ్య బాబోయ్ నా వర్క్ వాళ్ళు చేయలేకపోతున్నారు, నాకు 24 hours టైం సరిపోవట్లేదు అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. బట్ మనం చెప్పలేం, బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ హై లో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అట్లాగా మనం చెప్పలేం. ఫిలిం ఇండస్ట్రీ ఈజ్ యాజ్ సచ్. అవునండి. Yeah. సో థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ గారు. Yeah. అడగగానే వచ్చారు, టైం కేటాయించారు, డబ్బింగ్లో ఉన్న మెలకువలు ఏంటి, మీ వర్క్స్ ఏంటి, ఇవన్నీ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రఘు గారు.